అసలు గెలిపే లక్ష్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలతో జోష్గా తన ప్రచారం ముందుకు సాగుతుంది. సో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుంది, కాంగ్రెస్ని ఏ విధంగా ఢీకొనబోతున్నారు, బీఆర్ఎస్ మీద తమ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి వివరాలు తెలుసుకుందాము. లక్ష్మారెడ్డి గారు ముఖ్యంగా చెప్పండి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, రెండు పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను దింపామని చెప్తున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి, ఏం చెప్తారు? బలమైన అంటే దేనికి బలం మాకు అర్థం కాలే. బలం అంటే బలం అంటే చాలా శక్తి ఉందా? ఈ బలం గీలం నడవది. ప్రజలు గుర్తుపడుతున్నారు. ప్రజలు ఏం జరుగుతుందో అనేది చూస్తున్నారు. మాయ మాటలు చెప్తే నమ్మరు. ఏం చేశారు వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? అంటే బీజేపీ వాళ్ళు బలం ఉందంటే దీని బలం ఉంది. ఏం చేశారు? డెవలప్మెంటు మన రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్ చేశారు? ఓ బుల్లెట్ ట్రైన్ ఇచ్చిర్రా, లేకపోతే మెట్రో ఎక్స్పాన్షన్ చేసిర్రా, ఇంకేమైనా సమస్యలు తీర్చిర్రా? ఎందుకు ఏం చేస్తారని చెప్పి అంటే బీజేపీ వాళ్ళు బలం అయితే ఒకటి ఉన్నది. వాళ్ళకు ఒక పేద మరి వాషింగ్ మిషన్ అనేది తీసుకొచ్చి పెట్టారు ఇండియాలో. ఆ బలం అయితే ఉన్నట్టయితే కనబడుతుంది. ఆ వాషింగ్ మిషన్ ఏంటంటే వాషింగ్ మిషన్ ఇండియా లెవెల్లో ఎవరైతే పెద్ద పెద్ద తప్పులు చేస్తారో, ఎవరైతే బ్యాంకులను దోచుకుంటారో, ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, మరి ఎవరైతే ప్రజాస్వామ్యం తీసుకుపోయి ప్రజలను మోసం చేసి బయట కంట్రీలలో పోయి పైసలు దాచుకున్నారో వాళ్ళ గురించి బలం ఉందేమో. ఇంకో విషయానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు బలమైంది. అసలు ఏం బలం? దేనికి బలం ఉంది? మాయమాటలు చెప్పారు. 4 నెలల కింద వచ్చి ప్రజలకు మాయమాటలు చేశారు. 6 గ్యారంటీలు అన్నారు. వారంటీయే లేదు. మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడే మాయమాటలు చెప్పి మరి ఓట్లు దండుకున్నారు. ప్రజలను మోసం చేశారు. ప్రజలు గుర్తించారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళొకసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మరి మాయమాటలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? మరి ఇంతకుముందు ఇదే పార్లమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మరి ఇక్కడ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. మాయమాటలు చెప్పిండు. గొంతు పెద్దది అన్నాడు. ప్రశ్నిస్తా అన్నాడు. ప్రశ్నించే గొంతు అన్నాడు. ఏడమైందా గొంతు? మరోసారి మాకు అవకాశం ఇవ్వండి. సిట్టింగ్ స్థానం తప్పకుండా. రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాము. మేము గెలిచిన అవకాశం ఏమైంది? నిన్ను గెలిపించినందుకు నువ్వేం అవకాశం తీసుకున్నావు? ఎవరికి నువ్వు ప్రజలకు ఎవరికి అందుబాటులో ఉన్నావు? ఎవరిని కలిసినావు నువ్వు? ఎవరికి సేవలు చేసినావు? ఎవరి సమస్యలు తెలుసుకున్నావు? నువ్వు ప్రజా సమస్యలు ఏం తెలుసుకున్నావు? 5 సంవత్సరాలు నువ్వు తెలుసుకునేది ఏంది? మళ్ళీ తెలుసుకోబోయేది ఏంది? ప్రజలు గుర్తుపట్టరా? ఒక్కసారి మోసం పోయారు ప్రజలు. మళ్ళీ ఒక్కసారి ప్రతిసారి మోసం అవుతారా ప్రజలు? ప్రతి ఒక్కరు ప్రజలు గుర్తిస్తున్నారు. అదేం లేదు. ప్రజలంతా ఒకటే చెప్తున్నారు. మేము కన్వెన్షన్గా పోతున్నాం కదా, ప్రజలు ఒకటే అంటున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 10 సంవత్సరాలలో మరి దేశంలోనే చాలా పెద్ద డెవలప్మెంట్లో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలలో డెవలప్మెంట్లో ముందంజలో ఉంది. అదే కాకుండా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మరి గ్రేటర్ హైదరాబాద్లో మనం మీరు చూసారు ఎలక్షన్లలో డెవలప్మెంట్ అనేది గ్రేటర్ హైదరాబాద్లో ప్రపంచ దేశాలు గుర్తుపట్టే విధంగా ప్రపంచ దేశంలో మార్క్ చేయబడేది హైదరాబాద్. మరి ఎవరి ఘనత అది? అంటే గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అభివృద్ధి మిమ్మల్ని గెలిపించే అంశంగా మారుతుంది అంటారు? తప్పకుండా. ఎందుకంటే ఎవ్వరు డెవలప్ చేయని విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల వారికి మరి బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేద ప్రజల గురించి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి మరి దేశంలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తి మరి కేసీఆర్ గారు. అలాగే మరి ప్రజలందరూ కూడా వాస్తవంగా మన జరిగిన ఎలక్షన్లలో 1.7% తేడాతోటి ఓడిపోవడం జరిగింది. సో ప్రజలందరూ ఒక్కొక్కసారి 1500, 3000, 4000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అదంతా కూడా ఏంటంటే ప్రజలకు మేము పోయినప్పుడు చెప్తున్నారు ప్రజలు, మేము కొందరు ఎమ్మెల్యేల మీద కొంచెం వాళ్ళ మీద కోపం ఉన్నందుకు మేము ఒక్కరమే ఓటేయకపోతే మరి ఏం కాదు కదా, ఈ ఎమ్మెల్యే ఓడిపోతాడు కదా అనుకున్నాం. కానీ మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అంటే మేము అది భరించలేకపోతున్నాం. మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా రాష్ట్ర ప్రజలను సొంత ఇంటి వాళ్ళలాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా, అక్కలాగా, చెల్లెలాగా చూసుకున్న వ్యక్తి. మరి పేదవాళ్ళని అయితే ముఖ్యంగా చూసుకున్న వ్యక్తి. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి రాష్ట్రంలో. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలా ఉండేది, మరి ఇప్పుడు ఎలా ఉంది ప్రజలు గుర్తుపడుతున్నారు. మరి ఇంకో విషయానికి వస్తే 10 సంవత్సరాల కింద
కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అనే పరిస్థితి ఉంటుండేది. రోజు ఎన్ని గంటలు పోతుందో తెలియని పరిస్థితి ఉంటుండేది. మరి వ్యవసాయ రంగంలో కూడా ఎన్ని చిక్కులు ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలిసిన విషయం. ముఖ్యంగా హైదరాబాద్లో మరి ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ ఏరియాలలో వారానికి 2 రోజులు మరి ఇండస్ట్రీస్ కూడా బంద్ చేసే పరిస్థితి ఉంటుండేది. మరి అలాంటి పరిస్థితిని ఈ రోజున 10 సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు కరెంటు ఏ ఒక్క గంట ఒక 5 నిమిషాలు కూడా పోకుండా చేసిన ఘనత కేసీఆర్ గారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ప్రజలు మంచుకుండడానికి, తెలంగాణ ప్రజలు మంచుకుండడానికి, ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మంచుకుండడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, ఎంపీలను నేను మల్కాజ్గిరి నుంచి వెళ్ళి నేను కంటెస్ట్ చేస్తున్నాను. మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో కూడా ప్రజలందరూ తండోపతండాలుగా మరి కేసీఆర్ సార్ని గుర్తు చేసుకుంటారు, డెవలప్మెంట్ గుర్తు చేసుకుంటారు. ఎన్నికల్లో ప్రధానంగా మీ ప్రత్యర్థి ఎవరుగా భావిస్తున్నారు? కాంగ్రెస్ అంటారా, బీజేపీ అంటారా? ఎందుకంటే హిందుత్వ కార్డుతో శ్రీరామ్ కార్డుతో ఇప్పటికే బీజేపీ బలంగా వెళ్తుంది. మరోవైపు మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము అని అంటున్నారు, వాళ్ళేమో మా మోదీ చరిష్మా ఉందంటున్నారు. సో ఈ రెండిట్ల మధ్య మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరుగా భావిస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళేమో మేము గవర్నమెంట్లో ఉన్నామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉండి ఏం చేశారు? ప్రజలు చూస్తలేరా? అన్ని ఉత్తుత్త మాటలు మాట్లాడారు, ప్రజలను మభ్యపెట్టారు, ప్రజలను మోసం చేశారు. మళ్ళీ ఒకసారి మోసపోరు ప్రజలు. ఇక మరి బీజేపీ విషయానికి వస్తే మీకు చెప్తున్నా కదా, అంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద చేస్తే ఎవరు ఈ రోజున ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు మరి మోడీ గారి చరిష్మా ఉంది. మోడీ గారి చరిష్మా 10 సంవత్సరాలు ఏం చేసింది తెలంగాణ? చెప్పండి, ఏం చేసినా చెప్పమను. చరిష్మా నిజాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. మోడీ గారి చరిష్మా అరే వా అంటారు. మరి ఏం చేసిండు? ఓ బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చిండా మనకేమన్నా? లేకపోతే 15 లక్షల రూపాయలు పేదవాళ్ళందరికీ ఫ్యామిలీ ఇస్తానని వేసిండా మరి ఎవరికన్నా? మరి ఏంది నిత్యావసరాలు ఇంత ఘోరంగా రేటు పెరిగినందుక, లేకపోతే గ్యాస్ ఇంత రేటు పెరిగిన గ్యాస్ సిలిండర్ పెరిగినందుక, లేకపోతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినందుక, శ్వాస తీస్తే ట్యాక్స్, శ్వాస విడిస్తే ట్యాక్స్, అడిగేస్తే ట్యాక్స్, ఇలాంటి ట్యాక్స్ వేసినందుక మరి బీజేపీ వాళ్ళని ఆశీర్వదించడానికి. ఫైనల్గా లక్ష్మారెడ్డి గారు చెప్పండి, మల్కాజ్గిరి పార్లమెంటరీ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మా ఏబిఎన్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కోరదలుచుకున్నారు? మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల గురించి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందున్న నాయకులు, ఇంతకుముందున్న ఎంపీ రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో ఆయన ఓడగొడితే వీడికి వచ్చి మాయమాటలు చెప్పాడు, ప్రశ్నిస్తా అన్నాడు. ఏం ప్రశ్నించలే, ఆయన గురించి ఆయన ప్రశ్నించుకున్నాడు. నా విషయానికి వస్తే మల్కాజ్గిరి ప్రజలు మరి ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఇక్కడుండే సమస్యలు రాష్ట్రంలో కొట్లాడవచ్చు, కానీ కేంద్రంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. మరి కేంద్రంలో ఉన్న సమస్యలను పార్లమెంట్లో కొట్లాడాలంటే మరి నన్ను గెలిపిస్తే నేను పార్లమెంట్లో కొట్లాడతా. ఇక్కడ ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉప్పల్ కారిడార్ అనేది నడక నడుస్తున్నది. మరి నారపల్లి నుంచి వెళ్ళి ఉప్పల్కి రావాలంటే ఎంతో సతమతం అవుతారు. ఎన్నో యాక్సిడెంట్ అయినా ఎందరో మంది చచ్చిపోయారు. మరి ఏం చేస్తున్నారు? మరి ఇంతకుముందు ఉన్న ఎంపీ గారు ఏం చేస్తారు? నేను ఎంపీ అయిన తర్వాత తప్పకుండా ఆ విషయంలో పట్టించుకుంటాను. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మరి కంటోన్మెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి. కంటోన్మెంట్ ల్యాండ్లలో మరి కేంద్రంతో మాట్లాడే విషయాలు ఉంటాయి. మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అన్నారు ఎలక్షన్స్ ముందు, నన్ను గెలిపిస్తే ఇవన్నీ రోడ్లు చిన్నగా ఉన్నాయి, కరీంనగర్ పోయే హైవే ఉంది, దీన్ని పెద్దగా చేపిస్తా, నేను సెంట్రల్తో మాట్లాడతా, నేను ఆర్మీతో మాట్లాడతా, ఏమేమో చేస్తాను. ఏమీ చేయలేదు. నేను తప్పకుండా చేస్తా. ఆడ ట్రాఫిక్ సమస్య బాగుంది. అదేవిధంగా మరి మనందరికీ తెలిసే విషయమే, మల్కాజ్గిరి ఏదైతే ఉందో మొత్తం అన్ని గేట్లతో, రైల్వే గేట్లతో అంతా సతమతమవుతాడు ప్రజలందరూ కూడా. అవి కూడా ఏం పట్టించుకోలేదు. వాటిని నేను తప్పకుండా పట్టించుకుంటా. ఇంకో విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, మొన్ననే మరి దేశంలో 167 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మరి ఏ ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇవ్వలేదు. అలాగే చెప్పుకుంటూ వస్తే మరి సెంట్రల్కి సంబంధించిన స్కూల్స్ కూడా రావాల్సి వస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావాల్సి వస్తుంది, అవన్నీ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా మెట్రో ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఎంఎంటీఎస్ సంబంధించిన విషయాలు చేయాల్సి వస్తుంది. ఏదైతే ఇప్పుడు RRR వస్తుందో, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో, మరి రీజనల్ రింగ్ రోడ్ కూడా డెవలప్ చేస్తే దానికి కూడా సెంట్రల్ ఫండ్స్ అవసరం ఉంటుంది. దానికి కూడా లింక్ రోడ్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా ఎంఎంటీఎస్ లాంటిది అన్ని డెవలప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటి విషయంలో కూడా చేయాల్సి వస్తుంది. ఇంకోటి, ఈ మధ్యన గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు మరి కేంద్రంతో మాట్లాడి ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అక్కడ చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసి మంత్రులను కలిసి మరి దాని గురించి మాట్లాడినప్పుడు మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొన్న మధ్యన మరి రేవంత్ రెడ్డి గారు
దాన్ని ఓపెనింగ్ చేశారు. అది కూడా చాలా పెద్ద కారిడార్, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి శాంబిరిపేట వరకు కారిడార్ ఉంది. అవన్నీ కూడా పనులు జరగాలంటే తప్పకుండా దీని విషయంలో పార్లమెంట్లో కొట్టాడతా, నిధులు తొందరగా తీసుకురావడానికి చూస్తా. నేను పార్లమెంట్లో ప్రశ్నిస్తా. పార్లమెంట్లో నేను ఫైట్ చేసే నేచర్ గలవాడిని. పార్లమెంట్లో ప్రజల గోడు వినకపోతే నేను పార్లమెంట్లో బయట కూడా వచ్చి నేను ధర్నా చేసి అక్కడ పడుకుంటానని చెప్పి ప్రజలకు చెప్తాను. సార్, మొత్తానికి మల్కాజ్గిరి పార్లమెంట్లో తాను ప్రశ్నించే గొంతుకగా ఉంటానని రాగిడి లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు. సో మరోవైపు ఏదైతే ఇటు బీజేపీ కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ లాంటి పార్టీలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని, తప్పకుండా ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమంటూ రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అమీన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.